ఒకరోజు పార్వతీదేవికి శివునితో ఆనందంగా సమయం గడపాలని కోరిక కలిగింది. ఆమె శివుని దగ్గరికి వచ్చి, ప్రభు, మీరెప్పుడు ధ్యానం తపస్సులోనే ఉంటారు, కొంచెం మన కుటుంబ సమయాన్ని కూడా ఆస్వాదించాలి కదా అని చిరునవ్వుతో అడిగింది. శివుడు తన తాపత్రయాన్ని విడిచి పార్వతీ మాటలతో ఆనందభరితంగా నవ్వాడు. అంతేనా? అయితే నువ్వు చెప్పు పార్వతి, ఏ మాట ఆడాలి అని అడిగాడు. పార్వతి శివునితో నాట్యం చేయాలని కోరింది. శివుడు ముసుక్కున నవ్వి, అయితే చూద్దాం ఎవరి నాట్యం గొప్పదో అన్నాడు. ఇద్దరు తాండవ నాట్యానికి సిద్ధమయ్యారు. శివుడు రుద్రతాండవంలో ఉగ్ర తేజస్సుని ప్రదర్శించాడు. పార్వతీదేవి లలితా నాట్యంలో కాంతిని ప్రసరించింది. చివరికి శివపార్వతులు నాట్య నైపుణ్యాన్ని పొడిగించారు. కుటుంబ జీవితంలో వినోదం కూడా అవసరం. కేవలం ధర్మం, కర్తవ్యాలే కాకోకుండా పరస్పర ఆనందం కూడా జీవితానికి అందం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.